మొదట సరదా, తర్వాత అలవాటు, మద్యంతో పాటు మత్తు పదార్థాలు. పబ్ నిర్వాహకులు నయామోసం, నియంత్రించని పోలీసులు, కలెక్షన్ల కేంద్రాలుగా పబ్లు. మొదట్లో సరదాకి తాగి అదో జగత్తులో మునిగి తేలుతూ చిత్తవుతున్నారు. డ్రగ్స్ కలిసిన మద్యం తీసుకోవడం మొదట్లో సరదాగానే అనుకున్న తర్వాత అలవాటుగా మారిపోతోంది. ఇక ఇప్పుడు మొదలవుతుంది వినియోగదారుల వేతనం. ఇదేమీ పట్టించుకొని పబ్ నిర్వాహకులు మాత్రం ధనరాశులు వెనకేసుకుంటున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి ఇలాంటి పబ్లే కారణం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పబ్ కల్చర్ దెబ్బతీస్తుంది. ఆధునిక జీవనం పేరుతో పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ రోత పుట్టించే చర్యలతో అపఖ్యాతి తెచ్చిపెడుతున్నారు. యువతీ యువకులు అలవాట్ల నుంచి ఆహారం వరకు వెస్టర్న్ కల్చర్ను అనుసరిస్తున్నారు. చిట్టిపట్టి దుస్తులు, ట్రాన్స్పరెంట్ వస్త్రాలు, సిగరెట్లు, మద్యం మనకు తెలియని ఆహార పదార్థాలు, ఇలా అన్నిటినీ జంకు గొంకు లేకుండా ఆస్వాదిస్తున్నారు. ఆనందంతో తన్మయులవుతున్నారు. సరిగ్గా ఈ బలహీనతని డబ్బు చేసుకుంటున్నాయి. అందుకోసం డ్రగ్స్ను ఆయుధంగా వాడుకుంటున్నాయి. కొన్ని పబ్ల నిర్వాహకులు మద్యంలో మాదక ద్రవ్యాలు కలిపి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. నెమ్మదిగా అలవాటు మార్చేస్తున్నారు. కొందరు యువతలు మొదట్లో సరదా కోసం పబ్లో అడుగు పెడుతున్నారు. అదేదో స్వర్గం అనుకుని కొత్త లోకంలో తేలిపోతున్నారు. చొక్కేసి మొక్కేసి విందుల్లో చిందేసి రెచ్చిపోతున్నారు. మొదట్లో సరదాగా మొదలుపెట్టిన ఈ మద్యం మత్తు తర్వాత అలవాటవుతోంది. ఈ సంస్కృతి హైదరాబాద్ నగర ఇమేజ్ను దెబ్బతీస్తోంది. తాజా పరిణామాలు సామాజిక ఉద్యమకారులను కలిచివేస్తున్నాయి. సకల అనార్థాలకు పబ్ నిలయాలుగా మారాయి. చదువుల కోసం నగరానికి వచ్చిన యువతతో పాటు ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చిన వారు, నగరానికి చెందిన పారిశ్రామిక వ్యాపార వర్గాల కుటుంబాల పిల్లలు, ఇలా ఎవరైనా సరే తొలిసారి పబ్ ఎలా ఉందో చూద్దామని వెళ్తే చాలు మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేలా అక్కడి నిర్వాహకులు ట్రీట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఈ పబ్ కల్చర్లకు అలవాటు పడిన యువత జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యువతను ఆకర్షించేందుకు పబ్ల నిర్వాహకులు రకరకాల పేర్లతో మార్కెట్లో లభ్యమయ్యే మత్తు పదార్థాలను వారికి తెలియకుండానే వారికిచ్చే డ్రింక్లో కలిపి ఇస్తున్నట్లు తెలుస్తోంది. పబ్ల మాటున డ్రగ్స్ వినియోగంతో పాటు వెచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. పబ్ల నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నిర్వాహకులు యువతను అసభ్యకరమైన వికృత డాన్స్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మైనర్లకు సైతం విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. శృంగార కార్యకలాపాలకు వేదికలుగా మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ మత్తు జగత్తులో మునిగిపోయిన యువతీ యువకుల ఒంటి మీద స్పృహ లేని స్థితిలో ఇంటికి బయలుదేరుతున్నారు. నగరంలో పబ్లతో సహా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని నిబంధనల్లో చేర్చినప్పటికీ అది పనిచేస్తున్న దాఖలు ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా పబ్లకు వచ్చే మహిళలు, యువతలపై లైంగిక దాడులు, యువకుల మధ్య ఘర్షణలు, కొట్లాటలు జరుగుతున్నప్పటికీ ఆయా ఘటనలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకుండా నిర్వాహకులే అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీస్ బాసులకు పబ్ల కలెక్షన్ కేంద్రాలుగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ కాసులు పోగేసుకోవడమే పరమావధిగా నిర్వాహకులు చెలరేగిపోవడానికి పోలీస్ యంత్రాంగం తీరే కారణమన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయ లోపం, చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకుంటున్న పబ్ల నిర్వాహకులు కాసులు ముట్టజెబుతూ పందా సాగిస్తున్నారని తెలుస్తోంది. పోలీస్, ఎక్సైజ్ అధికారులు పబ్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని, దీంతో వాళ్లపై తూతూ మంత్రపు చర్యలతో మమా అనిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మాదాపూర్, బేగంపేట్, బంజారా హిల్స్, రాయదుర్గం, మాదాపూర్, నాగోల్, ఎల్బీ నగర్, సుచిత్ర, బషీరాబాద్ వంటి ప్రాంతాలలో విచ్చలవిడిగా పబ్ల నిర్వహణకు సహకరించి పోలీసులు పరోక్షంగా డబ్బులు దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. తనిఖీలతో చెక్ పెట్టాల్సింది పోయి డ్రంక్ అండ్ డ్రైవ్లతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని పబ్ల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వాటి నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు.
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పబ్లలో డీజే సౌండ్ వినిపించవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పబ్లలో ఎలాంటి సౌండ్ పెట్టవద్దని సిటీ పోలీస్ యాక్ట్ నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లను నిర్దేశిత లిమిట్ వరకే వినియోగించాలంటూ న్యాయస్థానం అనుమతించింది. రాత్రి 10 గంటలు దాటితే డీజేలను పూర్తి స్థాయిలో నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పబ్ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. నగరంలో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ నగరంలోని పలు ప్రీమియం పబ్లు ఆ విధానానికి స్వస్తి పలికిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అడపాదడపా సాగిస్తున్న దాడులతో డ్రగ్స్ వ్యాపారులు మత్తు పదార్థాలను వినియోగిస్తున్న వారిని పట్టుకుంటున్నప్పటికీ ఆయా పబ్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. డ్రగ్స్ పాజిటివ్గా తేలితే చాలు ఆదాయం రెట్టింపైనట్లేనని ధోరణిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నెలల్లో హైదరాబాద్లో ఉన్న 5 ప్రముఖ పబ్లపై అధికారులు దాడులు చేసి నిషేధిత పదార్థాలను పాజిటివ్ పరీక్షించి 4గురిని అరెస్ట్ చేశారు. ఆకస్మిక తనిఖీలతో శేర్లింగంపల్లిలోని కోరం క్లబ్, జూబ్లీహిల్స్లోని జాబిలోస్ పబ్లో తనిఖీలు చేసి దాదాపు 30 మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలాయి. అంతటితో ఈ ఎపిసోడ్ను ముగించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 4 రోజులు హడావిడి చేయడం, ఆపై సర్దుకుపోవడం పోలీసుల వంతవుతుందని విమర్శలు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.